అయితే జయలలిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు శోభన్ బాబు గారికి జయలలిత గారికి ఇద్దరికి దగ్గరగా ఉన్నారు. ఏ ఏంటి గురువు గారు అది నిజమేనా? గాసిప్పా, సినిమా వార్తనా, లేకపోతే మన గాసిప్లా? అంటే ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు మీకు అన్నీ తెలుసు. తర్వాత మేము ఫ్యాన్స్వి. నేను చెప్పా కదా, ఫ్యాన్గా ఉన్నా నేను మొదటి నుంచి. నేను యూట్యూబ్లో చూస్తుంటా. జయలలిత గారు, సోను బాబు గారు రకరకాల కథలు రకరకాల యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. ఇష్టపడ్డారు ఒకళ్ళనొకళ్ళు అని చెప్పి వస్తూ ఉంటాయి, చాలా కథలు వస్తుంటాయి మనకి. నేను అలా వినటమే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సోను బాబు దగ్గరికి వెళ్ళి నిజమా అని మనం అడగలేంగా. అట్లా అడుగుతారా కదా, తప్పు కదా. జయలలిత గారు అడగల. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పాపులర్ కాబట్టి వాళ్ళు, అదే మన సమాజంలో అలాంటివి జరగట్లా బోర్డు జరుగుతున్నాయి. అవును కదా, 1-10 మంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అవును. అంటే పాపులారిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే వాళ్ళనే ట్యాగ్ చేస్తారు. అవును, పాపులారిటీ వల్ల ఉన్నా లేకపోయినా ట్యాగ్ చేస్తారు. అందుకని వాళ్ళ స్టోరీస్ ఏంటో మనకు తెలియదు, నిజమో అబద్ధమో తెలియదు. అవును, ఫ్యాన్స్లో డిస్కషన్ అయితే అయ్యేదేమో అప్పట్లో. అంటే ఫ్యాన్స్ ఎవరో కూడా మాకు ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం అంటే హీరోని హీరోగా చూస్తాం అంతే. మా హీరోని ఇంకెవరన్నా రంగులు పులివినా, అది తెలిసినా అది మేము సమర్థించం. ఎందుకంటే గాఢంగా మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడండి, అష్టభార్యలు అంటుంటారు, లేదా 16,000 మంది ఉంటారు. అష్టభార్యలు అనేది ఏంటంటే మరి ఆ రోజుల్లో చాలామంది భార్యలు ఉన్నారు, మనకు తెలుసు కథలు. 16,000 మంది అనగానే ఏంట్లో రాశారులే అనుకుంటారు. అంటే కృష్ణుడిని మనం అలా భగవంతుడి కృష్ణుడినే మనం ఒప్పుకోకపోతే మన రోజు మనం ఒక ఎడిక్ట్ అయిపోయినాం. సినిమా ఇండస్ట్రీకి ఏంటి, మనం ఎడిక్ట్ అయిపోయినాం సినిమా ఆర్టిస్టులకి కదా. అదే మీరు సంగీతానికి కాదు, ఇప్పుడు బాలమురళీ కృష్ణ ఉన్నాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, లేకపోతే ఇంకో మన కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. మరి వాళ్ళ చుట్టూ మనం తిరగలేదే. అవును, బాలమురళి చుట్టూ నేను తిరిగాను, నాకున్నట్టు అటాచ్మెంట్. మరి కర్ణాటక సంగీతాన్ని మనం తెలుగు వాళ్ళని ప్రేమించలేదే. అవును, సినిమాని ఎందుకు ప్రేమించాం? కాబట్టి సినిమా ప్రభావం మన మీద బాగా ఉంటుంది కదా. నేను ఇవాళ లేచినప్పటి నుంచి ఎవరికి సినిమా వాళ్ళు సన్మానం చేద్దామని ఆలోచిస్తా. ఎక్కడ లింక్ పెడదామా? పుస్తకావిష్కరణ సినిమా వాళ్ళు ఎందుకండి? అవును, కానీ పెడతాం. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఏంటంటే సినిమా వాళ్ళు చెప్పిన మాటలు ప్రజల్లోకి బాగా వెళ్తాయి, చొచ్చుకుపోతాయి. కృష్ణ గారు ఉన్నారండి, కృష్ణ గారి ఇన్సిడెంట్ అద్భుతం అసలు. హీరో కృష్ణ గారు, ఆయనకు అలవటమే కష్టం, మాట్లాడటం కష్టం, త్రూ విజయ నిర్మల్ గారి ద్వారా పోవాలి, ఆమెను పట్టుకోవడం కష్టం, చాలా కష్టమైన కదా. మరి ఎట్లా 30 ఏళ్ళు పట్టింది నాకు కృష్ణ గారిని కలవడానికి. కృష్ణ గారిని రీచ్ అవ్వడానికి 30 సంవత్సరాలు 30 ఏళ్ళు. అది కూడా ఏంటి, కృష్ణ గారి కన్నా విజయ నిర్మల్ గారికి ఆదర్శ దంపతులు సత్కారం చేద్దాం అనుకున్నాం. ఓకే, అంటే కృష్ణ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ అయింది తెలుసు, వీళ్ళకి మ్యారేజ్ అయ్యింది, ఆదర్శ దంపతులు అనుకో. అలా బోని కపూరు శ్రీదేవికి ఆదర్శ దంపతులు చేశాం. అలాగే ఆదర్శ దంపతులు ఎందుకు చేశారు అక్కడ క్వశ్చన్ రాదు, మా ఇష్టం అంతే. మేము ఫ్యాన్స్, మేము చేసుకుంటాం. ఒకరు వచ్చి ఏంటి ఎందుకు చేశావు, నువ్వు రావడానికి నీ డబ్బులు ఏమైనా అడిగానా, డబ్బులు ఇవ్వమన్నానా, అది రమ్మన్నానా అసలు నా ప్రోగ్రామ్కి? నేను రమ్మలేదే, నా ఇష్టం అయ్యా నేను చేసుకుంటా. ఆ దేవుడు వెళ్ళి పెళ్ళి ఎందుకు చేసావు? నా ఇష్టం, దేవుడు పెళ్లి చేసుకుంటా. శ్రీరాముడికి పెళ్లి చేస్తాం, శ్రీరామచంద్రుడికి ఎందుకు చేసావంటే చేసుకుంటాం. ఇది వచ్చింది టాపిక్ వచ్చింది. అయితే అప్పుడు అంత ధైర్యం ఎక్కడ ఎవరు టాపిక్ అంత ధైర్యం ఉంటే అప్పటికే వాళ్ళు చాలా కాలం చెయ్యాలనుకున్నాం. వాళ్ళని వెళ్ళటానికి మరి రూట్ దొరకలేదు. అంటే నాకు దాసరి గారు అందరు పరిచయం అని అడిగేవాడిని కాదు. వెళ్ళి మీరు కృష్ణ గారు ఒకసారి చెప్తారా? నా పట్టుదల ఏంటంటే నేనే చేసుకోవాలి, నేనే దాన్ని ట్యాగ్ కట్టాలి, ఇంకోసారి చెప్పించుకోవడం. ఇంకోసారి చెప్పించుకునే పద్ధతి నాకు ఎక్కడ. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, డైరెక్ట్గా వెళ్ళి అడిగా నేను, ఉన్నవి నాకు నచ్చింది. నేను నిన్న ఫంక్షన్ జరిగితే అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి అవార్డు ఇస్తే, నాగేశ్వరరావు అవార్డు, నేను స్టేజీ మీదకి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్ నేను వెళ్ళకూడదు. పైకి వెళ్ళి
అసలు మీకు మొట్టమొదటి అవార్డు ఇచ్చింది నేనే అయితే గుర్తుందా పున్నమి నాగు చిత్రానికన్నా చిరంజీవి గారు. అదేంటి ఎందుకు గుర్తుండదు భలేవాళ్ళు అన్నారు. ఎప్పుడో ఇచ్చాను, ఇప్పుడు గుర్తుండవలసిన అవసరం లేదు కదా. అదే మొట్టమొదటి చిరంజీవి గారి జీవితంలో వంశీ బర్క్లీ అవార్డు పుచ్చుకుంది చిరంజీవి గారు మొట్టమొదట మనదే. దంకా మీద దెప్పగడు శివ, నాగార్జున పుచ్చుకుంది మనదే. శివ టైంలో అప్పటికి ఇంకా పెళ్లి కాల అమలకి నాగార్జున గారికి. దక్కన కానిక నెక్స్ట్ డే వేశారు, కాబోయే భార్యాభర్తలను వేసి పారేశాడు ఎడ్డింగ్. ఓ అప్పుడు ఇంకా పెళ్లి కాలవాడు. ఓహో అవునా. ఇవన్నీ కూడా ఇద్దరు వచ్చారు భార్యాభర్తలు అయినారుగా.